హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఆనిముత్యాల్లా రాటు తేలుతుంటే సామాజిక సాధికారత వైపు దూసుకుపోతుంటే ప్రగతి వైపు పయనిస్తుంటే ఈ పచ్చమందకు కళ్ళమంటలా కనిపిస్తుంటుంది జీర్ణం కాదు నిన్నటికి నిన్న 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తే ఆంధ్రప్రదేశ్ ఆనిముత్యాలు అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటున్న ఆనిముత్యాలు అద్భుతమైన ప్రగతి సాధిస్తే అవేవి ఈ పచ్చకళ్ళకు కనపడలేదన్నమాట ఒకసారి వీటికి సంబంధించి ఈ పచ్చపత్రికలు ఏం రాస్తాయి చూసిన తర్వాత మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ ఈనాడు ఏం రాస్తాడంటే ఒకసారి చూడండి 10లో 86.69% ఉత్తీర్ణత బాలికలు 89.17% బాలురు 84.32% పాసు పార్వతీపురం మన్యం ప్రథమం కర్నూలు అదపం అని చెప్పి 7వ పేజీలో ఇట్లా రాసుకొచ్చిండు అనమాట ఇగో ఇది అనమాట ఈ ఈనాడు కథనం 10లో 86.69% ఉత్తీర్ణత ప్రభుత్వం గొప్పలు 10లో తిప్పలంట రాష్ట్ర సరాసరి కంటే జడ్పీ పురపాలక ప్రభుత్వ బడుల్లో 8.11% తక్కువ ఉత్తీర్ణత వీటిల్లో చదివిన 67,393 మంది విద్యార్థులు ఫెయిల్ అంట ఐఎఫ్పీలు టోఫెల్ బైజూస్ ట్యాబ్లు అంటూ హడావిడే తప్ప ఫలితాల్లో వెనుకంజే నంద్యాల జిల్లా చెంచుగూడెం ఫలితాలలో 0 ఫలితాలు చూచిరాతలుగా మారిన పాఠశాల స్థాయి పరీక్షలు వెలుగు చూడని అభ్యసన సామర్థ్యాలు అని చెప్పి ఇంకా ఈడి కథనాలని రాసుకొచ్చిండు ఇంకొక పచ్చకామెరలోడు ఆంధ్రజ్యోతుడు ఏం రాసిండో చూడండి 10th ఉత్తీర్ణత 86.6% కింద కార్పొరేట్ విద్య ఇదేనా జగన్ ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది పాసు ప్రైవేటులో 96.72% జడ్పీలో 79.38% మొత్తం మార్చేశానని బీరాలు పలికిన సీఎం ప్రభుత్వ బడులతో కార్పొరేట్ పోటీ అని ప్రచారం 10th ఫలితాలతో బయటపడిన డొల్లతనం ఇక్కడ చూడండి కార్పొరేట్ విద్య అంటే ఇదేనా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం నాడు నేడుతో అన్ని పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాం 8వ తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఇవన్నీ చూస్తే త్వరలో కార్పొరేట్ పాఠశాలలే ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది కార్పొరేట్ కన్నా ప్రభుత్వ బడులే అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటాయి 2 ఏళ్ల కిందట ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పలుకులివి ఆయన మాటలు కోటలు దాటిన వాస్తవాలు దాగలేదు సోమవారం విడుదలైన 10th ఫలితాలు చూస్తే ప్రభుత్వ బడులతో కార్పొరేట్ పాఠశాలలు పోటీ పడడం అటుంచితే ఫలితాల్లో కార్పొరేట్ దరిదాపుల్లో కూడా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు కనిపించలేదు మరి ఈ ఫలితాలు చూసాక కూడా కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ బడులతో పోటీ పడతాయా అని చెప్పి ఎట్లా రాసిండ్రు చూడండి మొత్తం వీళ్ళ పేపర్లన్నింటిలో మళ్ళా ఎవరు అంటే ప్రభుత్వ టీచర్ల బిడ్డే టాపరు ఈయన ఎక్కడ చదివిస్తుండంటే శ్రీ చైతన్య విద్యా సంస్థలో చదివిస్తుండనమాట ఈ అమ్మాయి 600 మార్కులకు గాను 599 మార్కులు వచ్చినాయి తండ్రి ఏఎన్వి ప్రసాద్ నూజివీడు మండలం అన్నవరం మెయిన్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తల్లి శైలజ చాట్రాయి మండలం సోమవారం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు పాఠ్యాంశాల్లో ఎటువంటి అనుమానాలున్నా మనస్వి తల్లిదండ్రులు సహజంగా ఉపాధ్యాయులు కావడంతో నివృత్తి చేసేవారు ప్రతి తరగతిలోనూ క్లాస్ ఫస్ట్గా నిలుస్తూ వచ్చిందని అలాగే 10వ తరగతిలోనూ కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ సాధించడం తమకు గర్వకారణంగా ఉందని ప్రసాద్ నాగశైలజ ఆనందం వ్యక్తం చేశారు ఇక భవిష్యత్తులో ఐఐటిలో కంప్యూటర్ గ్రాడ్యుయేషన్లో చేసి స్థిరపడాలనే లక్ష్యంతో ఉన్నానని తన విజయంలో తల్లిదండ్రులది ప్రధాన పాత్ర అని మనస్వి తెలిపింది ఇవి ఎక్కడ చదివిందంటే చూడండి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది నూజివీడు నారాయణ విద్యా సంస్థల్లో చదివిన మనస్వి 600 మార్కులకు గాను ద్వితీయ భాషలో 1 మార్కు తగ్గి 599 మార్కులు సాధించింది చూసిరు కదా టాప్ ర్యాంకర్కు ఇట్లా వేసిరు అన్నట్టు వాళ్ళిద్దరేమో గవర్నమెంట్ స్కూళ్ళల్లో బడులు చెప్తారు పేరెంట్స్ ఇద్దరు ప్రభుత్వ టీచర్లు కూతురునేమో ప్రైవేట్ పాఠశాలల్లో చదివించారు అది వాళ్ళ ఆర్థిక స్తోమత అనుకుందాం చదివించింది ఎక్కడ నారాయణ స్కూల్లో అని వీడే చెప్తున్నాడు గొట్టంగాడు సరే ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఇది చూడండి పేదింట మెరిసిన ఆనిముత్యం కోవెలకుంట్ల కంపమల్ల గ్రామానికి చెందిన మహిమరాణి 10 ఫలితాల్లో సత్తా చాటింది గ్రామానికి చెందిన శ్రీరాములు ప్రతాప్ ఎలిజబెత్ దంపతులకు కుమారుడు కుమార్తె సంతానం తనకున్న 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ 2020 సంవత్సరం నుంచి ఇంటికి రేషన్ సరఫరా చేసి ఎండిఓ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు కుమారుడు కాంతి కుమార్ తిరుపతిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు కుమార్తె మహిమ రాణి కోవెలకుంట్ల పట్టణంలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసింది సోమవారం విడుదలైన ఫలితాల్లో 582 మార్కులు సాధించింది ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నదే తన ముందున్న లక్ష్యమని మహిమ రాణి చెబుతోంది ఎన్ని మార్కులు
600కు 582 మార్కులు. చదివింది ఎక్కడ? గురుకుల పాఠశాలలో, కోవెలకుంట్ల పట్టణంలోని గురుకుల పాఠశాల. ఓకే, ఇది ఒక గీటురాయి. అయితే నెక్స్ట్ వీని దాంట్లోనే ఈనాడు పత్రిక ఎవరిది? చంద్రబాబు చెంచాది, చంద్రబాబు రాజగురువుది కదా. ఇక్కడ చూడండి, 3 రోజులు కూలీకి 3 రోజులు బడికి 509 మార్కులతో మండల ప్రభుత్వ పాఠశాలల్లో అగ్రస్థానం. కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వాళ్ళది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు వన్నూరమ్మకు 2 పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన 10వ తరగతి, కుమారుడు రాజు 9వ తరగతి చదువుతున్నారు. తండ్రి వ్యవసాయ కూలి, తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇంటి పరిస్థితి గమనించిన నవీన వారంలో 3 రోజులు కూలి పనులకు వెళ్తూ 3 రోజులే బడికి వెళ్తుంది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలిక శ్రద్ధను చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఫీజులు, పుస్తకాలు అందిస్తూ చేయూతనిచ్చారు. సోమవారం వచ్చిన 10వ తరగతి ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకెల్లా అత్యధిక మార్కులు సాధించి శబాష్ అనిపించుకుంది. ఈ అమ్మాయి చదివింది ఎక్కడ? ప్రభుత్వ స్కూల్లోనే. వీని పేపర్లోనే వేసుకున్నాడు. మళ్ళా ఇంకా మాట్లాడుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణ ఫలాలు. 10వ తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన ఉత్తీర్ణత పెరుగుదల. తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేని అత్యాధునిక విద్యను అందించడంలో ప్రభుత్వ విజయం. మొత్తం 86.69% మంది ఉత్తీర్ణత. గతేడాదితో పోలిస్తే 14.43% పెరిగిన ఉత్తీర్ణత. ఈసారి ఫలితాల్లోనూ బాలికలదే పై చెయ్యి. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో చరిత్ర. మరోసారి 96.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా టాపు. భారీగా పెరిగిన 100% ఉత్తీర్ణత స్కూళ్ళు, తగ్గిన 0 స్కూళ్ళు. 4 రోజుల్లో వెబ్సైట్లో మార్కులు. పాఠశాలల మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తే చర్యలు. 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్. బీసీ గురుకులాల్లో 98.43% ఉత్తీర్ణతతో రికార్డు. రాష్ట్ర ఉత్తీర్ణత శాతాన్ని మించి గురుకులాల్లో ఉత్తీర్ణత. ప్రతిభ చూపిన బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు అని చెప్పి ఇదొక వార్త. సో ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఈ బోకుగాళ్ళు, భోగమ్మేళంగాళ్ళు ఇట్లా పేపర్లలో ఇట్లా ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి ఇట్లా యాడ్స్ వేసుకొని, ఇది ఎవరిది? భాష్యం స్కూళ్ళల్లో 597, 96 ఇట్లా. అది వాళ్ళ స్కూలోడు కొన్ని కోట్లు ముట్ట చెప్పి వీళ్ళకి యాడ్లు ఇస్తాడు. భాష్యం ఆంధ్రజ్యోతి పేపర్లో, భాష్యం మెయిన్ పేపర్లో ఇంత పెద్ద యాడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఊకుంటారా? ఇవి డబ్బులు వచ్చే పనులు అనమాట. ఇక డీటెయిల్గా ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ విద్యను ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు అన్న సంగతి అందరికీ తెలుసు. నారాయణకు, శ్రీ చైతన్య స్కూళ్ళకు, భాష్యం లాంటి స్కూళ్ళకు దారాదత్తం చేసిండు. ఫీజుల మూతతో తల్లిదండ్రుల ముక్కుపిండి, ఆస్తులు అమ్ముకొని, తాలిపోట్లు అమ్ముకొని చదివించే రేంజ్కు చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళిండు. అది తప్పని చెప్పాల్సింది పోయినా ఈ బోగడా పత్రికలు ఇదిగో ఇట్లా డబ్బుల కోసం, డబ్బుల కక్కుర్తి కోసం ఇట్లా యాడ్లు వేసి ప్రైవేటు పాఠశాలలకు ప్రచారం కల్పించిన బేకుగాడు ఎవడ్రా? ఇది తప్పని మీకు తెలియలేదా? గవర్నమెంట్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం, విద్యా ప్రభుత్వ బాధ్యత అని చెప్పినప్పుడు మరి చంద్రబాబు చెవిండి చెప్పాల్సిన టైంలో ఇట్లా ప్రైవేట్లకు, కార్పొరేట్కి ఎట్లా దారదత్తం చేస్తావు చంద్రబాబు అని చెప్పి ఎందుకు నిలదీయలేదు? ప్రైవేటు పాఠశాలలకు ఊతం ఇచ్చేందుకు గవర్నమెంట్ స్కూళ్ళలో అంటే వాటిని నాసిరకంగా తయారు చేసి టీచర్లను అలొకేట్ చేయకుండా, టీచర్లను కేటాయించకుండా, మొత్తం అంటే టాయిలెట్లు లేకుండా, వాటర్ లేకుండా, ఏమి లేకుండా చేసి దారాదత్తం చేసిన మీ నాయకుడేమో అది విజనరీ. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి దీన్ని అంతా సంస్కరించే ప్రయత్నం చేస్తుంటే ఇక మొక్క నాటినెంబడే పొద్దుగాల మొక్క నాటితే సాయంత్రానికే పెద్ద చెట్టు అవుతుందా? సిగ్గుందా అసలు మీకు? ఇప్పటికీ కూడా 86% ఉత్తీర్ణత చూసినది కదా. గురుకులాల్లో 98% రిజల్ట్స్ తెస్తూనే ఉన్నారు కదా. మొన్నటికి మొన్న ఈ అమ్మాయి నిర్మల అనే అమ్మాయి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తన ట్వీట్లో పెట్టింది, బాల్య వివాహాన్ని దాటుకుని వచ్చి ఆ ఛాలెంజ్ని అధిగమించి ఇంటర్లో టాప్ ర్యాంకర్గా నిలిచింది. ఇవన్నీ మన కళ్ళకు కనపడలేము. మరి ఆ రోజు రాయలేదు ఎందుకు? ఇదంతా అంటే ప్రభుత్వం సాధించిన ఘనత కాదా? ఎంతసేపు ప్రైవేటు విద్యకు, కార్పొరేట్ ఈ నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్ళను మాత్రమే నమ్మాలని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తూ వాళ్ళ మెదళ్ళలో ఇంజెక్ట్ చేస్తూ వచ్చిన దిక్కుమాలిన పత్రికలు ఇవి. వీళ్ళు ఇప్పుడు నీతులు చెప్తున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ మీద ఎట్లా ఉంది ఒకసారి అంటే ఈమె రేణుకా పోతినేనని నిన్న బాగా రాసింది. జగన్ విజన్ అని చెప్పి చదువుల విప్లవం తీసుకొచ్చిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ పచ్చమంద తప్ప, ఈ లుచ్చమంద తప్పిస్తే అందరికీ కనపడుతుంది ఈ విప్లవం. ఇంకా ఈ టైంలో ఏం జరిగింది? ఫీజుల విప్లవం.
ప్రభుత్వ బడులను పట్టించుకోలేదు, కార్పొరేట్ స్కూల్లో రాజ్యమేలాయి, పేదల ఉచిత విద్య దూరమైంది, నారాయణ స్కూళ్ళు రెట్టింపైనాయి, శ్రీ చైతన్య స్కూళ్ళు దోపిడి పెరిగింది, వీధి వీధికి ప్రైవేట్ స్కూళ్ళు వెలిసాయి, పిల్లలకు నాణ్యమైన భోజనం కరువైంది, ఫీజు రీఎంబర్స్మెంట్ మరుగున పడింది. ఇది ఈ బూతులు వస్తున్నాయన్నమాట. ఈ బొల్లోని హయాంలో జరిగింది. దీన్ని సంస్కరించే క్రమంలో మొత్తం 73,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళ మీద, ప్రభుత్వ బడుల మీద, ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద నమ్మకం కలిగించేలాగా అమ్మఒడి అని, గోరుముద్ద అని నానా రకాలుగా పిల్లలను అక్కడికి తీసుకెళ్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ కార్పొరేట్ యాజమాన్యాలకు మింగుడు పడట్లే. సో దీని నుంచి వచ్చిన ఈ విప్లవం, విస్ఫోటనమే ఈ కథనాలు అనమాట. దీన్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నది క్లాస్ వార్ జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆన్ అండ్ యావరేజ్ ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 1,00,000-1,50,000 రూపాయలు వాళ్ళ జేబులకు అంటే ఖర్చు కాకుండా మిగిలిపోయినాయి. పైపెచ్చు పిల్లలు అంటే కూలీ పేరుతో ఇంతకుముందు చూసినాం కదా, 3 రోజులు స్కూల్కి పోవాలి, 3 రోజులు కూలికి పోవాలి. అట్లాంటి పరిస్థితులు కూడా నెలకొనకుండా కేవలం అంటే చదువుల మీదనే ధ్యాస కేంద్రీకరించాలని అమ్మఒడి, గోరుముద్ద లాంటి పథకాలు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళ వైపు మళ్ళిచ్చిండు. ఇది మీకు తప్పులాగా కనిపించింది. ట్యాబ్లు ఇస్తే ఈడేం రాసిండు బోగడగాడు, ఆ ట్యాబ్లలో అంటే అశ్లీల చిత్రాలు చూడడానికి, అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారని చెప్పి రాసినోడు ఆడు రామోజీరావు, పచ్చల పాపరావు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేద పిల్లలకు ఎందుకని రాసినోడు ఈడు. వీళ్ళు ఈరోజు ఇట్లాంటి కథనాలు రాస్తుంటారు అనమాట. 10వ తరగతిలో విద్యా విప్లవం ఎక్కడ జగన్? వెళ్ళి చూడండి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ మీద మీకు నిజంగానే ప్రేమ ఉంటే హైదరాబాద్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన 45,000 స్కూళ్ళల్లో ఏ ఒక్క స్కూల్లోనైనా లోపం ఉంటే ఈ పేపర్లకు ఎక్కించండి కదా. ఈ ప్రయత్నం చేయకుండా ఈ దుమ్మెత్తి పోసుడైంది. మళ్ళా చెప్తున్నాం, ఈ విద్య మీద, వైద్యం మీద ఈగలు బీకుడు బంద్ చేస్తే మీకు అంటే ఎట్లాగో మీకు లేదు, విలువ లేదు, విశ్వసనీయత లేదు, పరువు ప్రతిష్ట అన్ని గంగలు కాదు. ఇంతకన్నా దిగజారారు అనుకున్న ప్రతిసారి అంతకంటే నీచంగానే తయారవుతున్నారు తప్ప ఇక మీ మీద ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకం లేదు, అయిపోయింది. మొన్నటికి మొన్న చూసినాం కదా, జనసేన పార్టీకి శ్రీ చైతన్య అనే స్కూలు 5 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కింద డొనేట్ చేసింది. మరి పేద పిల్లల విద్య మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ శ్రీ చైతన్య, నారాయణ లాంటి యాజమాన్యాల నుంచి డొనేషన్స్ తీసుకోవాలన్న సో ఎందుకు వచ్చింది నీకు? అది రావద్దు కదా. ఇది వీళ్ళ అజీర్తి. సో పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆ జరిగేది ఎట్లాగో జరిగిపోతూనే ఉంటుంది. ఇట్లాంటి తిమ్మిరి రాతలకు అన్నింటికీ రేపు జనమే సమాధానం చెప్పే రోజు వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళు కలుగుల్లో దాక్కుంటారో వేచి చూద్దాం. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న బురద జల్లే కార్యక్రమం. లైట్ తీసుకోండి. ఈ మునమోపి మొహాలను ఇంకా చూసి చెప్పి మాకు నోటికి అంటే మాకే అసహ్యం వేస్తుంది, కానీ తప్పట్లేదు. ఎందుకంటే ప్రతి దాని మీద ఈరోజు 10వ తరగతి ఫలితాలు, మొన్న ఇంటర్మీడియట్ ఫలితాలు, రేపు ఇంకేదో ఇట్లా ప్రతి దాని మీద రాజకీయంగా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే అది చెప్పడం అనేది వేరు. పిల్లలు బాగుపడుతుంటే కూడా ఈరోజు 90-95% మంది పేద మధ్యతరగతి వర్గాలే ఈ ప్రైవేట్ స్కూళ్ళ వైపు మళ్ళీ వాళ్ళ ఆస్తులు ఇవన్నీ అమ్ముకునే దుస్థితికి వచ్చింది. ప్రభుత్వం హక్కు, అది ప్రభుత్వ బాధ్యత విద్యా వైద్యాన్ని అందించడం. ఆ పని మీ నాయకుడు చేయలేకపోయాడు, అది జగన్ చేసి చూపిస్తున్నాడు. ఒక రోజులోనో ఒక ఏడాదిలోనో ఈ మార్పులు రావు, దానికి కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టాలి. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం కదా, నువ్వు కిరసనాయిలు అమ్మి మీ నాయన నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకి తరలించినప్పుడు మీ మీద పీడీ యాక్ట్ లాంటి కేసులు పడ్డాయి. ఆయన పచ్చళ్ళు అమ్ముకుంటా ఈరోజు లక్షల కోట్లకి ఎట్లా అధిపతి అయిండు అంటే 1-2 రోజుల్లో అయిందా? ఈ పేద వర్గాల అప్లిఫ్ట్మెంట్ కూడా కొంచెం టైం పడుతుంది. సంస్కరణలు అంటే ఒక రోజులోనో ఒక ఏడాదిలోనో అయ్యే పని కాదు, అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఇది అర్థం చేసుకోకుండా మీరు జర్నలిస్టులు ఎట్లా అయినరో, పత్రికాధిపతులు ఎట్లా అయినరో మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. నిజంగా సిగ్గుపడాలి. మీ పిల్లలకన్నా కనీసం మీరు చేసే పాపం మీకు కాకపోయినా పిల్లలకన్నా తగులుతుందన్న సో ఎందుకు వస్తలేదు మీకు? వాళ్ళ విద్యను దూరం చేసినోడికి, వాళ్ళ వైద్యానికి దూరం చేసినోడికి వత్తాసు పలుకుతుంటే మీ 5 ఏళ్ళు ఎట్లనో నోట్లకు పోతున్నాయి. సమాధానం చెప్పాలి. సో ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఇది 10వ తరగతి ఫలితాలపై ఈగలు బీక్తున్న ఈ పచ్చమంద లుచ్చారాతలు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.